హలో చెప్పండి వెంకటేష్ గారు చెప్పండి. హలో చెప్పండి వెంకటేష్ గారు వింటున్నారు. డాక్టర్ గారు చెప్పండి. చెప్పండి సార్. సార్ మేము రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసుకున్నాము. అర్థమైందండి చెప్పండి. తర్వాత క్యాప్ వేయించుకున్నాము. 19 years అండి. అంటే క్యాప్ ఇంకా అలాగే ఇంకో 2-3 పనులు కూడా ఏమన్నారు అంటే ఇప్పటి నుంచి వేసుకుంటే తర్వాత ఎప్పటికైనా మధ్యలో ఓడిపోయి ప్రభావం ఉంటుందండి. సాధారణంగా రూట్ కెనాల్ చేసుకుని క్యాప్ వేసుకుంటే సక్సెస్ రేటు 97-98% ఉంటుంది. అంటే ఎప్పుడో రేర్ కేసెస్, క్రానిక్ కేసెస్ లేదా ఎక్స్ట్రా కెనాల్ ఉండే కేసెస్ అలాంటివి ఫెయిల్ అయ్యే ఛాన్స్ చాలా తక్కువ అండి. సాధారణంగా ఇంతకు ముందు రోజుల్లో నొప్పి వస్తే పన్ను పీకేసేవాళ్ళు. ఇప్పుడు పన్ను పీకేయకుండా చేసే ట్రీట్మెంట్ నే రూట్ కెనాల్ చికిత్స అంటారు. రూట్ కెనాల్ చేసుకోవడం అనేది బెస్ట్ ఆప్షన్ ఇప్పుడు. సో అది తప్పనిసరి వీలు కాదు, ఎట్టి పరిస్థితుల్లో బాగా ఇన్ఫెక్షన్ ఉంది లేదా అది సెట్ కావట్లేదు అన్నప్పుడు తీసేసుకుంటే ఆ ప్లేస్ లో ఇంప్లాంట్ వేసి పన్ను ఇస్తారు. సో ఆ మిగిలిన పాడైన పనులు కూడా ఉంచడమా, సేవ్ చేసుకుని రూట్ కెనాల్ చేసుకుని ఉంచడమా లేదా తీసేసి కొత్త పళ్ళు కట్టించుకోవడమా మీరు డాక్టర్ గారి ఒపీనియన్ తీసుకుని చేసుకోండి. రైట్ డాక్టర్ గారు. అలాగే ఈ ఫిక్స్డ్ దంతాలకు సంబంధించి అసలు ఏ డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలంటారు? అంటే జనరల్లీ ఇంప్లాంట్స్ అనేవి చేసేవాళ్ళు కొద్దిమంది ఉంటారండి, బ్రిడ్జెస్ చేసేవాళ్ళు కొద్దిమంది ఉంటారు, తీసి పెట్టుకునే పళ్ళు ఆల్మోస్ట్ అందరూ చేస్తారు. అయితే ఈ ఇంప్లాంట్స్ చేసేది కొంత వాళ్ళ అనుభవాన్ని బట్టి కూడా ఉంటుంది. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు ఇంప్లాంట్స్, ఎన్ని ఇంప్లాంట్స్ వేశారు, ఇలాంటివన్నీ కౌంట్ తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఒక్కొక్కరికి అప్రోచ్ ఒకలాగా ఉంటుంది. అయితే ఇప్పుడు సపోజ్ తీసి పెట్టుకునే పళ్ళు మామూలు పళ్ళు పెట్టుకోవాలంటే ఎక్కడైనా చేసుకోవచ్చు. అదే బ్రిడ్జింగ్ అనే ప్రాసెస్ కొద్దిమంది చేస్తారు. దాంట్లో ల్యాబ్ అసోసియేటెడ్, అదే మొత్తం పళ్ళు బ్రిడ్జింగ్ చేసుకునేటప్పుడు ల్యాబ్ అసోసియేటెడ్ క్లినిక్స్ లో అయితే బెటర్ వర్క్ డెలివరీ చేయగలరు. అదేవిధంగా ఇంప్లాంట్స్ అనేవి చేసుకునేది ఇంప్లాంట్ స్పెషలిస్ట్ దగ్గర చేసుకుంటే బెటర్. రైట్ డాక్టర్ గారు. మరో కాలర్ ఉన్నారండి, నరసింహులు గారు. హలో సార్. నమస్తే అండి, డాక్టర్ గారితో మాట్లాడారు. నమస్తే అండి, చెప్పండి. సార్ మాది దౌడపల్లి అక్కడ సీమ వస్తుంది సార్. అంటే ఒక ఎక్స్రే తీసుకుంటే కింద ఇన్ఫెక్షన్ ఎంతవరకు ఉందో తెలుస్తుందండి. ఆ పన్ను ఉంచడమా తీసేయడమా డిసైడ్ చేస్తారు. ఇన్ కేస్ ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉన్నట్లయితే ఆ పన్నును తీసేసి కొత్త పన్ను రీప్లేస్ చేస్తారు, లేదా ఆ పన్ను బాగుంటే దాన్ని ట్రీట్మెంట్ చేసి సేవ్ చేసి దాన్ని ఉంచుతారు. బ్లాక్ అంటే మీకు ఇంతకుముందు ఆ పన్ను ఎప్పుడో నొప్పి వచ్చింది, 2 ఏళ్ళు 3 ఏళ్ల ముందో లేదా సంవత్సరం ముందో నొప్పి వచ్చింది, మందులు వాడి వదిలేశారు ఒకసారి. అంటే పన్ను చనిపోతేనే రంగు మారుతుంది, పన్ను డెడ్ అయిపోతే. ఇప్పుడు మనం చెట్టులో తీసుకుంటే ఎండు కొమ్మలు పచ్చి కొమ్మలు ఉంటాయి. ఆ ఎండు కొమ్మ రంగు మారడం వల్ల ఎండు కొమ్మ కింద మారుతాయి పచ్చి కొమ్మలు. దాన్ని మనం పట్టుకుంటే పీస్ విరిగిపోతూ ఉంటాయి. అదే పచ్చి కొమ్మలు అయితే మనం వంచను కూడా వంచవచ్చు. సో ఇలా పన్ను కూడా డెడ్ అయిపోతే, జీవం లేకపోతే నల్లగా అయిపోయి పీస్ కింద విరిగిపోతుంది. సో అవకాశం ఉంటే రూట్ కెనాల్ చేసుకుని క్యాప్ వేసుకోండి. లేదు ఇన్ కేసు అది పూర్తిగా పాడైనట్లయితే తీసేసుకుని ఇంప్లాంట్ వేసుకుని దానిపైన పళ్ళు పెట్టించుకోండి. రైట్ డాక్టర్ గారు. మరో కాలర్ ఉన్నారండి, ప్రసాద్ గారు. హలో నమస్తే అండి, డాక్టర్ గారితో మాట్లాడండి. నమస్తే అండి ప్రసాద్ గారు. నమస్తే సార్, నాకు 56 years సార్. హలో చెప్పండి. ఈ లెఫ్ట్ సైడ్ పన్ను పూర్తిగా అరిగిపోయింది సార్, డెంటన్ పూర్తిగా అరిగిపోయింది. చేస్తున్నా కూడా పెయిన్ వస్తుంది. అంటే రూట్ కెనాల్ చేయించుకొని క్యాప్ వేయించుకోవాలా లేకపోతే ఎట్లా? అంటే కింద కానీ ఇన్ఫెక్షన్ ఏం లేకుండా రూట్స్ బాగుంటే గట్టిగా ఉంటే రూట్ కెనాల్ చేసుకుని క్యాప్ వేసుకోవడం ఫస్ట్ బెస్ట్ ఆప్షన్ అండి. ఇన్ఫెక్షన్ ఏం లేదు సార్. ఇది రూట్ కెనాల్ చేసుకుని చెప్తున్నారు కదా, అది ఎంత కాస్ట్ అవుతుంది? అది జర్కోనియం క్యాప్. జర్కోనియం అంటే 10,000 వరకు ఉంటుందండి. మంచి క్వాలిటీ జర్కోనియం క్యాప్స్ అనేవి జర్మన్ మేక్ బ్లాక్ తో చేస్తే 10,000 ఉంటుంది. సిరామిక్ సార్ అంటే ఇవి రకరకాలు ఉంటాయండి. ఇప్పుడు మీకు కార్ కాస్ట్ ఎంత అవుతుంది చెప్పండి? ఏమండి ఒక కారు ఖర్చు కాస్ట్ ఎంత అవుతుంది? ఒక కారు లేదా ఒక షర్ట్ కాస్ట్ ఎంత అవుతుంది? అది వాడే క్వాలిటీని బట్టి ఉంటది కదా. సేమ్ అదే విధంగా సిరామిక్ కూడా వాడే కాస్ట్ ని బట్టి యావరేజ్ మంచి క్వాలిటీ క్యాప్ 3,000 5,000 అలా ఉంటుందండి. మంచి బెస్ట్ అంటే జర్కోనియా అంటే 10,000 ఉంటుంది. రైట్ అండి. మరో కాలర్ ఉన్నారు. హలో శ్రీనివాసరావు గారు. శ్రీనివాసరావు గారు నమస్కారం. నమస్తే అండి, డాక్టర్ గారితో మాట్లాడండి. నమస్తే అండి సార్. నమస్కారం డాక్టర్ గారు. శ్రీనివాసరావు గారు చెప్పండి. సార్ అది ఒకప్పుడు పళ్ళు అవి తిన్నా సార్, నేను గుట్కాలు పాలు తిన్నాయి తగ్గి ఇప్పుడు ఒక 5 years నుండి తినట్లేదు సార్. అయితే ఇప్పుడు పళ్ళన్నీ పచ్చగా అయిపోయినాయి సార్. ప్లస్ దానివల్ల నోటి దుర్వాసన వస్తుందా సార్? అది ఒక ½ an hour మాట్లాడితే నోటి దుర్వాసన వస్తుంది సార్. చిగుర్ల వ్యాధి వల్ల చెప్పండి. ఇప్పుడు నేను ఏం చేయాలి సార్ దానికి?
అంటే చిగుర్ల వ్యాధి ఉంటే నోటి దుర్వాసన వస్తుందండి. చిగుర్ల కింద చికెన్ మటన్ తిన్నప్పుడు అన్ని విరుక్కుంటాయా? అవును సార్. అంటే చిగుర్ల వ్యాధి ఉంటేనే ఆ నోటి దుర్వాసన కింద సందులు ఉంటేనే వస్తాయండి. దీనికి ఓపీజీ అని ఎక్స్రే తీసుకుంటే మీకు ఎంతవరకు ఆ చిగుర్ల ఇన్ఫెక్షన్ ఉంది, సందులు ఎంతవరకు ఉన్నాయో తెలుస్తుంది. దీనికి ఆ చిగుర్లకు సంబంధించి ట్రీట్మెంట్ చేస్తారు. డీప్ క్లీనింగ్ అని చేస్తారు ఇనిషియల్ స్టేజ్లో ఉంటే. కొంత అడ్వాన్స్డ్గా ఉంటే గమ్ సర్జరీ అని చేస్తారు. వీటికి లేజర్ వచ్చిన తర్వాత లేజర్ ట్రీట్మెంట్ తోటి లేజర్ తోటి చిగుర్ల కింద ఉండే ఇన్ఫెక్షన్ ని గంట సమయంలోనే తీసేస్తారు. నోటి దుర్వాసన పూర్తిగా పోతుంది. తర్వాత పైన పళ్ళు పచ్చగా ఉండే వాటికి గుట్కా స్టెయిన్స్ వాటికి ముందు పాలిషింగ్ అని చేస్తారు. పాలిషింగ్ ద్వారా పోతే పర్లేదు, పాలిషింగ్ ద్వారా పోనట్లయితే బ్లీచింగ్ అని చేస్తారు. ఇప్పుడు ఈ బ్లీచింగ్ లో కూడా లేజర్ ఉపయోగం. లేజర్ వచ్చిన తర్వాత ఎఫెక్టివ్ గా ఆ స్టెయిన్స్ లాగేస్తుంది. సో మీరు ఆ చిగుర్ల వ్యాధికి సంబంధించి ముందు ట్రీట్మెంట్ చేసుకోండి, దాని తర్వాత ఆ పళ్ళు వైట్ అయ్యేదానికి చేసుకోండి. రైట్ డాక్టర్ గారు. అలాగే మీ అమీర్పేట్ డెంటల్ హాస్పిటల్లో ఈ ఫిక్స్డ్ దంతాలకు సంబంధించి ఎలాంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉందంటారు? అంటే మా దగ్గర గత 11-12 సంవత్సరాల నుంచి చేస్తున్నామండి. అంటే కొన్ని డెంటల్ ల్యాబ్ అసోసియేటెడ్, అంటే మా దగ్గర పళ్ళు కూడా మా దగ్గరే తయారవుతాయి. అది మెటల్ సెరమిక్ క్యాప్స్ కావచ్చు, ఈమాక్స్ క్యాప్స్ కావచ్చు, ఇందాక అడిగారు వరల్డ్స్ బెస్ట్ ఇప్పుడు జర్కోనియా క్యాప్స్ కావచ్చు. సో ఈ మొత్తం అవుట్ సోర్సింగ్ బయట నుంచి చేసి తీసుకొచ్చి పెట్టేది కాకుండా ప్రతి పేషెంట్కి ఇక్కడే తయారవుతాయి. అదేవిధంగా ఇంప్లాంట్స్ అనేవి చేసుకున్నప్పుడు ఇందాక చెప్తూ వచ్చాను, ఇమీడియట్ లోడింగ్ ఇంప్లాంట్స్ అని. అంటే ఇంప్లాంట్ వేసిన వెంటనే 48 గంటల్లోనే పళ్ళు ఇస్తాం. అంటే కొద్దిమందికి టెంపరీ క్యాప్స్ ఇస్తాం, కొద్దిమంది సెరమిక్ క్యాప్స్ కూడా ఇస్తాం. సో ఇవి కూడా ల్యాబ్ అసోసియేటెడ్ మా దగ్గరే తయారవుతాయి. సో అది బ్రిడ్జ్ అయినా కానీ ఇంప్లాంట్ అయినా కానీ ఇది ఫెసిలిటీ. తర్వాత ఓపీజీ అండ్ ఎక్స్రే తీసుకునే ఫెసిలిటీస్ కూడా. అంటే టోటల్ ఆల్ ఫెసిలిటీస్ అంటారు, వన్ రూఫ్ అంటారు. అంటే ఒక పన్ను మొత్తం పళ్ళు 32 పళ్ళు కట్టే ప్రక్రియలో ఇంప్లాంట్స్ చేసిన తర్వాత మళ్ళీ ఎక్స్రే తీసుకోవాలంటే ఎక్కడికో బయటికి పంపించాల్సి ఉంటుంది. సో అలాంటి ప్రొవిజన్ లేకుండా అక్కడే ఎక్స్రే తీస్తాం. తర్వాత అన్ని ఇంప్లాంట్స్ చేసిన తర్వాత మెజర్మెంట్ తీసుకుని మళ్ళీ ఎక్కడో పళ్ళు తయారు చేసి ఇక్కడ కాకుండా మా దగ్గర టీత్ తయారు చేసి ఫిక్స్ చేస్తాం. సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఒక పేషెంట్ సపోజ్ పాలిషింగ్ అని చేయకుండా క్యాప్స్ ముందు పాలిషింగ్ అని చేయకముందు సపోజ్ వాళ్ళ కలర్ నచ్చలేదు, ఇంకా బ్రైట్ కలర్ కావాలి, మేము యాడ్ చేసుకోగలం. షేప్ నచ్చలేదు, ఇంకా లెంగ్త్ పెంచాలి, లేదా పళ్ళు పొడుగ్గా వచ్చాయండి ఇంకా చిన్నవి చేయాలంటే చేసుకోగలం. సో వాళ్ళ కరెక్షన్స్ అన్ని వాటికి బిస్కెట్ ట్రైల్ అని చూస్తాం. సో ఆ బిస్కెట్ ట్రైల్లో మొత్తం ఏ కరెక్షన్ కావాలన్నా చూడొచ్చు. సో వన్స్ అన్ని వాళ్ళు పేషెంట్ ఓకే చెప్పిన తర్వాత అప్పుడు పాలిషింగ్ అని చేస్తాం. పాలిషింగ్ చేసిన తర్వాత ఎలాంటి మార్పులు చేర్పులు చేయలేం. సో అదే బయట చేసే కేసెస్కి ఎక్కువ శాతం కేసెస్ వచ్చేది పాలిష్ అయ్యి వస్తాయి. అంటే అవి రెడీమేడ్ క్రౌన్స్ లాగా వస్తాయి. ఇక్కడ వచ్చి పేషెంట్ తగినట్లుగా తయారు చేస్తాం. వాళ్ళ స్కిన్ కలర్కి, లిప్ కలర్కి, తర్వాత వాళ్ళ ఫేస్కి ఏ సూట్ అవుతాయి, ఏ షేప్ సూట్ అవుతాయి వాటిని బట్టి తయారు చేస్తారు. సో ఆల్మోస్ట్ అవి న్యాచురల్ లాగే ఉంటాయి. అంటే ఇన్ కేస్ జర్కోనియా చేసుకున్నట్లయితే ఎంత దగ్గర నుంచి తీసినా, 1 సెంటీమీటర్ దగ్గర నుంచి ఫోటో తీసినా వాటిని గుర్తుపట్టలేదు ఆ క్యాప్స్ ని. రైట్. థ్యాంక్ యూ డాక్టర్ గారు మా లైఫ్ లైన్ కార్యక్రమానికి వచ్చినందుకు. ఇది ఈ రోజు లైఫ్ లైన్ కార్యక్రమం. తిరిగి రేపు ప్రసారమయ్యే లైఫ్ లైన్ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV1.